హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే అభ్యర్థులు సీటెట్కి దరఖాస్తు చేసుకున్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సీటెట్ 2018 తాలూకు హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వచ్చాయి. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ లింక్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మనకి చూడండి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పి ఉంది కదా. సో దాని కింద మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ త్రూ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి ఉంది. మీరు మీ దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్ని అండ్ అంతేకాకుండా అప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ త్రూ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఉంది. సో ఆ విధంగా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. మనకు సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ త్రూ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ అయినా చేయండి. చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని చెప్పి ఉంది. కింద మనకు గ్రీన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అదే సెక్యూరిటీ పిన్ అనమాట. సో ఉన్నట్టుగా కరెక్ట్గా ఇవ్వండి. క్యాపిటల్ అడ్రస్ అయితే క్యాపిటల్ అడ్రస్ అండ్ తర్వాత మనకి ఏంటంటే సెక్యూరిటీ పిన్ కనుక మీరు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే పక్కన మనకు రీసెట్ నెంబర్ ఉంది. ఓకే, మనకు ఇక్కడ సర్కిల్లా ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేసినా సరే వేరే నెంబర్ అనేది వస్తుంది అన్నమాట ఈ విధంగా. ఓకే, సో అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేసినట్లయితే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్లోకి వెళ్తాం. ఓకే, సో ఈ విధంగా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. ఈ సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్లో అయితే ఉంది. సో డిసెంబర్లో జరగబోతున్న ఎగ్జామ్కి బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి. తప్పకుండా మన సీటెట్ కనుక క్వాలిఫై అయినట్లయితే ఫ్యూచర్లో మనకు చాలా మంచి అవకాశాలు అనేవి ఉండే అవకాశం ఉంది. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.